అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఆయత్ నంబర్ 55. ఇన్నమా వలియుకుముల్లాహు వరసూలుహు వల్లదీన ఆమను الذين يقيمون الصلاة ويؤتون الزكاة وهم راكعون. ఆయత్ నంబర్ 55. ముస్లింలారా, వాస్తవానికి మీ స్నేహితులు అల్లాహ్, ఆయన ప్రవక్త, ఇంకా నమాజును నెలకొల్పే, జకాతును చెల్లించే, రుకు చేసే, ఆరాధనలో అణకోని కలిగి ఉండే విశ్వాసులు మాత్రమే. 106. యూదులతో క్రైస్తవులతో స్నేహం చేయరాదని అంటే మరి స్నేహం చేయాల్సింది ఎవరితోనన్న ప్రశ్న ఉదయిస్తుంది. దానికి సమాధానం ఈ ఆయతులో ఉంది. విశ్వాసులకు అందరికన్నా ఎక్కువగా నమ్మదగ్గవారు దైవం మరియు దైవ ప్రవక్తయే. ఆ తర్వాత వారిద్దరినీ విశ్వసించే సాటి ముస్లింలు వారు నమాజును నెలకొల్పేవారై ఉంటారు. దేవుడు తమకు ప్రసాదించిన దానిలో నుంచి జకాతును అనగా విధిగా చెల్లించవలసిన దానాన్ని ఇస్తారు. ఎల్లప్పుడూ వినయశీలుగా ఉంటారు. ఆయత్ నంబర్ 56. ومن يتول الله ورسوله والذين آمنوا فإن حزب الله هم الغالبون. ఆయత్ నంబర్ 56. అల్లాహ్ను, ఆయన ప్రవక్తను, విశ్వాసులను మిత్రులుగా చేసుకున్నవారు అల్లాహ్ పక్షం వారే విజయం పొందుతారన్న విషయాన్ని తెలుసుకోవాలి. 107. ఆయతలో హిజ్బుల్లాహ్ అల్లాహ్ పక్షం, అల్లాహ్ కూటమి అని అనబడింది. దైవాన్ని, దైవ ప్రవక్తను నమ్ముకుని సాటి సోదరులతో కలిసిమెలిసి ఉండేవారే హిజ్బుల్లాహ్ అనబడతారు. వారు అవిశ్వాసులు. ముష్రికులతో వారు తమ బంధుమిత్రులైనా సరే సన్నిహితంగా మెలగరు. వారిని తమ అంతరంగికులుగా చేసుకోరు. ముజాదల సూరాలో ఆఖరి ఆయతులో కూడా ఈ విషయమే చెప్పబడింది. అల్లాహ్ను, పరలోకాన్ని విశ్వసించేవారు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను శత్రువులుగా వ్యవహరించే వారిని అభిమానిస్తున్నట్టు నీవు చూడవు. వారు తమ తండ్రులైనా సరే, తమ కుమారులైనా సరే, తమ అన్నదమ్ములైనా సరే, తమ బంధువులైనా సరే, ఎందుకంటే వారి హృదయాలలో విశ్వాసం, ఈమాన్ గట్టిగా నాటుకుంది. వారికి అల్లాహ్ ప్రత్యేకంగా సహాయం చేస్తాడు. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాల్లో అల్లాహ్ వారికి ప్రవేశం కల్పిస్తాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు. వారు అల్లాహ్ పక్షానికి చెందినవారు. అల్లాహ్ పక్షమే ఎన్నటికైనా విజయం సాధిస్తుందని తెలుసుకోండి. అల్ ముజాదలా చివరి ఆయత్. ఆయత్ నంబర్ 57. يا أيها الذين آمنوا لا تتخذوا الذين اتخذوا دينكم هزوا ولعبا من الذين أوتوا الكتاب من قبلكم والكفار أولياء واتقوا الله إن كنتم مؤمنين. ఆయత్ నంబర్ 57. ఓ విశ్వాసులారా, మీకు పూర్వం గ్రంథం వసకబడిన వారిలో మీ ధర్మాన్ని నవ్వులాటగా, వినోదంగా చేసుకున్న వారిని గాని అవిశ్వాసులను గాని మీ స్నేహితులుగా చేసుకోకండి. మీరే గనక నిజమైన విశ్వాసులైతే అల్లాహ్కు భయపడుతూ ఉండండి. 108. గ్రంథం వసకబడిన వారంటే యూదులు, క్రైస్తవులని భావం. అవిశ్వాసులంటే బహుదైవోపాసకులన్న మాట. దైవ ధర్మాన్ని ఆషామాషిగా, వేళాకోళంగా భావించేవారు. పైకి వారు ఎంత మంచివారిగా కనిపించినప్పటికీ దైవ విరోధులేనని, అందువల్ల విశ్వసించిన వారు వాళ్లతో దోస్తీ చేయడం భావ్యం కాదని మరోసారి ఈ ఆయత్ నొక్కి చెబుతుంది. ఆయత్ నంబర్ 58.
وإذا ناديتم إلى الصلاة اتخذوها هزوا ولعبا ذلك بأنهم قوم لا يعقلون. ఆయత నంబర్ 58. మీరు నమాజు కోసం పిలిచినప్పుడు వారు దాన్ని నవ్వులాటగా తమాషాగా చేసుకుంటారు, ఎందుకంటే వారు బొత్తిగా బుద్ధి లేనివారు. 109. హదీసులో ఇలా అనబడింది, అజాన్ పిలుపు వినగానే సైతాన్ అపాన వాయువు వెలువరుచుకుంటూ పారిపోతాడు. అజాన్ పిలుపు పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు. తక్బీర్ అల్లాహు అక్బర్ పలుకుతున్నప్పుడు మళ్ళీ వెన్ను చూపి పారిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి నమాజీలలో దుష్ప్రేరణను రేకెత్తిస్తాడు. సహీ బుఖారీ కితాబుల్ అజాన్, సహీ ముస్లిం కితాబుస్ సలాత్. సైతాన్ మాదిరిగానే సైతాన్ అనుచరులు కూడా అజాన్ పిలుపు కన్న కఠోరంగా ఉంటుంది. అందుకే వారు దాన్ని ఎగతాళి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ ఆయతు ద్వారా తెలిసే మరో ముఖ్యాంశం ఏమిటంటే, దివ్య ఖురాన్ మాదిరిగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్ కూడా ఇస్లాం ధర్మానికి మూలం. ఎందుకంటే ఖురాన్ నమాజు కోసం ఇవ్వబడే పిలుపు గురించి మాత్రమే ప్రస్తావించింది, కానీ ఆ పిలుపు ఏమిటి, అదెలా ఉంటుంది లాంటి విషయాలను ఎక్కడా విడమరిచి చెప్పలేదు. ఈ విషయం హదీసు ద్వారా మాత్రమే విదితం అయ్యింది. ఈ హదీస్ దీన్ ధర్మం యొక్క ప్రామాణికతకు నిదర్శనం అనడానికి ఇదొక ప్రబల తార్కాణం. అంటే దీని భావం ఏమిటంటే, ఖురాన్ మూలంగా నిరూపణ అయ్యే ఆదేశాలను, వ్యక్తిత్వ ధర్మాలను పాటించడం ఏ విధంగా అవశ్యమో, పాటించకుండా తిరస్కరించడం ఏ విధంగా కుఫ్ర్ కిందకి వస్తుందో, అదేవిధంగా ప్రామాణిక హదీసు ద్వారా రూఢి అయిన విషయాన్ని పాటించడం కూడా విధియే. దాన్ని తప్పకుండా పాటించాలి. దాన్ని తిరస్కరించిన పక్షంలో అది కుఫ్ర్ అవుతుంది. అయితే ఆ హదీసు ప్రామాణికమైనదై ఉండాలి. నిజంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్టు, లేక ఆయన ద్వారా అంగీకారం పొందినట్టు తగిన సాక్ష్యాధారాలు కావాలి. హదీసును అందజేసిన ఉల్లేఖుల పరంపర మధ్యలో ఎక్కడా లింకు తెగి ఉండకూడదు. ఆ విధంగా ప్రామాణికమైనదిగా రుజువైన హదీస్, అది ఎంతమంది ఉల్లేఖుల చేత ఉల్లేఖించబడిన ముతవాతిర్ హదీస్ అయినా, ఒకే ఒక ఉల్లేఖుడు అందించిన ఖబ్రె వాహీద్ అయినా, ఇంకా ఆ హదీసు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనమైనా, ఆయన ఆచరించిన పని అయినా, లేక ఆయన అంగీకారం పొందిన విషయమైనా, ప్రామాణికంగా అందిన హదీస్ అయినా అనుసరణీయమే. ఆ హదీసును అందజేసిన వారు ఒక్కరే అన్న కారణంగానో, లేక అది ఇమాముల ఇజ్తిహాద్తో సమన్వయం చెందిందిగా లేదనో, లేదా ఫలానా ఉల్లేఖుని ధర్మావగాహన ఎన్నదగింది కాదన్న సాకుతోనో, లేదా హేతు ప్రాతిపదిక పైనో, లేదా ఇటువంటివే అనేక కారణాల ఆధారంగానో హదీసును త్రోసిపుచ్చటం, రద్దుపరచడం సరైంది కాదు. ఇవన్నీ హదీసుల పట్ల వైముఖ్య ధోరణి యొక్క వివిధ రూపాలుగా పరిగణించబడతాయి.